హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మానవ సంబంధాలు కాలమాన పరిస్థితులను బట్టి రకరకాల రూపాంతరాలను తీసుకుంటూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి. మిత్రుడు అనేవాడు ఎప్పటికీ మిత్రుడుగానే ఇంటికి పోకపోవచ్చు. అట్లాగే బాగా కావాల్సిన దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా దూరం అవ్వచ్చు, లేదా వీళ్ళు నాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు దూరం అనుకున్న వాళ్ళు దగ్గర అవ్వచ్చు. అయితే స్నేహితులు కానీ బంధువులు కానీ మన అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అందులో శ్రేయోభిలాషులు ఉంటారు, శ్రేయోభిలాషులు కాని వారు ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అంతగా లేదు, కానీ ఒకప్పుడు ఆకాశ రామన్న ఉత్తరాలు అనేటువంటి ఒక ప్రక్రియ అనేది ఉండేది. అంటే ఏదైనా ఒక రిలేషన్ని డిస్టర్బ్ చేయడానికి లేదా నేరుగా ఒక మాట ఏదైతే అనుకుంటారో అది ఎలా చెప్పాలో తెలియక ఒక అనామకుడు రాసినట్టుగా ఉత్తరం రాసి, అంటే పేరు ఊరు లేనటువంటి ఉత్తరం రాసి ఎవరికైతే ఆ మెసేజ్ చేరాలో వారికి అది తెలియచేసేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. వాటిని ఆకాశరామన్న ఉత్తరాలు అనేవాళ్ళు. ఈ సినిమాలో కూడా తరచుగా పాత మూవీస్ కనుక చూసినట్లయితే మీరు గమనించవచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి రచయిత ఒక మంచి కథను రాశారండి. నేను చదివినప్పుడు నాకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఇద్దరు స్నేహితులు, అంటే వాళ్ళు మామూలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటారు. స్టాఫ్ రూమ్లో లీజర్ టైంలో కూర్చున్నప్పుడు పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఉంటారు కదా. దే డిస్కస్ దేర్ పర్సనల్ మ్యాటర్స్. ఓకే, కొందరికి ఎలా ఉంటుందంటే ఎప్పటికీ మా మాటే చెల్లుబడి కావాలి అనుకుంటే ఒక ఆధిపత్య ధోరణి అంటాం కదా, డామినేటింగ్ నేచర్. సో అట్లా ఈజీగా జడ్జ్ చేస్తుంటారు. ఇతను ఎవరితో కలవరండి అని ఒకరికి ఒక పేరు ఇచ్చేస్తారు. ఇతను తిండిపోతండి, ఇతను పుస్తకాల పురుగండి, ఇతను ఎప్పుడు వడ్డీ వ్యాపారం గురించి డబ్బుల సంపాదన గురించి ఆలోచిస్తుంటాడు, ఇతను ఎప్పుడు బంధువుల గురించి తాపత్రయపడుతూ ఉంటాడు. అంటే తనకి ఆ అలవాట్లు ఆ అవలక్షణాలు తనలో కూడా ఉంటాయి, కానీ ఇతను ఇది అని బాహటంగా ఒక ముద్ర అనేది వేసేస్తారనమాట. వేసేసి తాను పరిపూర్ణుణ్ణి, తాను సత్పురుషుణ్ణి, ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్ అనే ఒక భ్రమలో బ్రతికిస్తూ ఉంటారు. అయితే అట్లా కొత్తగా వచ్చినటువంటి ఒక ఏమంటారు ఒక టీచర్, ఆయనది ఒక సబ్జెక్ట్, ఈయనది ఒక సబ్జెక్ట్. కానీ ఈయన తేరిపార చూసి పర్లేదు కొంచెం చురుకైన వ్యక్తిలాగే ఉన్నాడు అనుకుంటూనే అనుభవం లేదండి, కుర్రాడండి అని తన సీనియర్ సహోద్యోగులతోటి సీనియర్ టీచర్లతోటి మాట్లాడతాడు. మళ్ళీ ఎందుకంటే ఎదుటి వారిలో గొప్పతనం గుర్తించేటువంటి సహృదయత అతనికి లేదు. అయితే ఇది అక్కడక్కడ చదువుతారు, సెంటెన్సెస్ వినడానికి గమ్మత్తుగా ఉంటాయి. ఓవరాల్గా మళ్ళీ దాని యొక్క సంక్షిప్తంగా సినాప్సిస్ ఏందో మనం చెప్పుకోవచ్చు. నువ్వు జీవితాన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ జీవితం మాత్రం నీ ప్రతి చర్యను సీరియస్గానే తీసుకుంటుంది. టేక్ ఇట్ ఈజీగా బతికిస్తుంటారు చాలామంది, కానీ టైం ఈజ్ వాల్యుబుల్. లైఫ్ అనేది నిన్ను సీరియస్గానే పరిగణిస్తుంది, నీకు సీరియస్ గుణపాఠాలే నేర్పుతుంది. అట్లా ఏం జరిగిందంటే లైఫ్ అనేది అమ్యూజ్మెంట్ పార్క్ కాదు, ఎంటర్టైన్మెంట్ డయాస్ కాదు. ఈ ఉద్యోగి తన కొత్తగా వచ్చినటువంటి సహోద్యోగి గురించి ఎప్పుడు అతని పరోక్షంలో చులకనగా తక్కువ చేసినట్టుగా, చదువుకున్నాడండి, మంచి మార్కులే ఉన్నాయి, ఇంటర్వ్యూలో నెగ్గే ఉద్యోగం పొందాడు, కానీ లోకజ్ఞానం బొత్తిగా లేదండి. అంటే ఇతను అవివాహితుడే, అతను కూడా అన్మ్యారీడే. అయితే ఒకనొక సందర్భంలో ఈ కొత్త ఉద్యోగి పక్క ఊరికి వేరే మండలికి ఇన్విజిలేషన్ నిమిత్తం వెళ్తాడు. ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ అవుతాయి కదా. వెళ్ళినప్పుడు ఇతను భయపెడతాడు, ఆ ఊర్లో పిల్లలు మహా గడుగ్గాయలు, నిన్ను విసిగిస్తారు, చూసి చూడనట్టుగా పో. మాస్ ప్రాక్టీస్ అంటే మాల్ ప్రాక్టీసు, మాస్ కాపింగ్ అనేది సర్వసాధారణం. చిన్నపాటి గూండాలు, చిన్నపాటి రౌడీలాగా ప్రవర్తిస్తారు, అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు. కాబట్టి ఏమాత్రం నువ్వు తోక జడించిన సిన్సియారిటీ అని, పద్ధతి అని, క్రమశిక్షణతో క్రమ పద్ధతిలో చదువుకున్న వాళ్ళే చక్కగా ఎగ్జామ్ రాయాలి, నేను చిట్టీలు కొట్టనివ్వను లేదా చూసి రాయనివ్వను అని భీష్మించి కూర్చుంటే మాత్రం నీ ఒళ్ళు హోనం చేసి పంపిస్తారు, తస్మాత్ జాగ్రత్త అని ముందస్తు హెచ్చరికలు చేసి పంపించాడు. లోపల సంతోషపడుతున్నాడు, వీడు ఖచ్చితంగా అక్కడికి వెళ్తాడు, దెబ్బలు తినే వస్తాడు. ఎందుకంటే ఇతను చాలా చురుకైన వ్యక్తి, తన ముందర తప్పు జరిగితే ఒప్పుకునేటువంటి రకం కాదు అనేది ఈయన మైండ్ సెట్ అతనికి తెలుసు అనమాట.
ఎగ్జామ్స్ అయిపోతాయి. ఒక 10 డేస్ తర్వాత అతను మళ్ళీ వచ్చేస్తాడు. వచ్చి యథావిధిగా తన రోజువారీ కార్యక్రమాలు క్లాసెస్ తీసుకోవడం, లంచ్ చేయడం, మళ్ళీ మధ్యాహ్నం తర్వాత క్లాసెస్ యథావిధిగా నడిచిపోతూ ఉంటుంది. 2 డేస్ అతను గమనిస్తాడు, ఏంటి ఇతని ఒంట్లో అన్నీ సక్రమంగా ఉన్నాయి, చెంప వాచినట్టుగా కానీ, తల బొప్పు కట్టినట్టుగా కానీ, లేదా ఏ మణికట్టు దగ్గర దెబ్బ తగిలినట్టు ఫ్రాక్చర్ అయినట్టు కట్టు కట్టడం కానీ ఏమీ లేదే, ఎలా బయటపడ్డాడు ఈ కుంక అని ఆలోచిస్తూ ఉండబట్టలేక అడుగుతాడనమాట. అతను చెబుతాడు, మీరు అది జరిగినవన్నీ శరామామూలే మాస్టారు, కానీ నాకు జరిగింది వేరే ఉంది. ఆ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్ రాయడానికి వచ్చినటువంటి ఒక విద్యార్థిని, అంటే అప్పట్లో కొంచెం ఏజ్లో ఉండేవాళ్ళు కదండి, ఆ కాలానికి సంబంధించిన ఒక 40-50 ఇయర్స్ బిఫోర్ సంబంధించిన కథ కాబట్టి ఆ అమ్మాయి కొంచెం ఆకర్షణీయంగా ఆసక్తికరంగా అనిపించింది నాకు. పదే పదే ఆవిడే గుర్తొస్తుందంటే వీడు గతుక్కుమంటాడు. ఇతనేంటి, నేను ఆశించింది ఒకటి, ఇతను వేరే చెప్తున్నాడు, ఈ వయసులో మామూలులే కుర్రాడు కదా అని కొట్టిపారేస్తాడు. 2 డేస్ తర్వాత మళ్ళీ వీని ఆట పట్టిద్దామని చెప్పేసి ఒక ఆకాశరామన్న ఉత్తరం రాస్తాడు. ఎలా, సదరు అమ్మాయి మీతో సో అండ్ సో డేట్ రోజు ఈవినింగ్ 5:30కి ఫలానా మున్సిపల్ పార్క్లో నేను మీకోసం వేచి ఉంటాను, ఫలానా వేప చెట్టు ఉంటుంది, అక్కడ పక్కన బెంచ్ ఉంటుంది, అక్కడ కూర్చుంటాను, మీరు రావాలి అని. ఇతను ఏం చేస్తాడంటే వేరే వీరి ఊరికి మూవీకి వెళ్ళి, మూవీ అయిపోయిన తర్వాత అక్కడ పోస్ట్ బాక్స్లో వేసేస్తాడు, అంటే ఆ అమ్మాయి పేరు మీద. నెక్స్ట్ డే ఇతనికి చేరుకుంటుంది కదా ఉత్తరం. అది చదివిన తర్వాత ఇతను గమనిస్తూ ఉంటాడు ఈయన ముఖ కవలికలు ఏంటి అని. కొంచెం అతను సంతోషంగా ఉబ్బిపోతూ, నవ్వుతూ, తుల్లిపోతూ, గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఎక్కువగా భోజనం మీద ఏకాగ్రత చూపకుండా ఆ రోజు మధ్యాహ్నం కంటే ముందు 11 o'clock ఆ టైంలో వెళ్ళి ప్రధాన ఉపాధ్యాయుడి దగ్గర అర్జీ పెట్టుకుంటాడు. అర్జెంటుగా మా తాతగారికి ఒంట్లో బాగాలేదండి, నేను బయలుదేరాలని చెప్పేసి. ఆ లీవ్ లెటర్ ఇతను చదివి నవ్వుకుంటాడు. ఎరా అబ్బాయి, ఈ తాతగారికి బాగలేదా, నువ్వు వెళ్ళేది ఎక్కడికో నాకు తెలుసు, బట్ ఇతను ఎవరు స్కూల్లో కూడా చెప్పడు, కానీ ఇతని వ్యవహార శైలి ఎలా ఉంటుంది, దీన్ని ఎలా డీల్ చేస్తాడు చూద్దామని చెప్పేసి ఒక ఆట పట్టించడం కోసం ఒక ఇట్స్ జస్ట్ లైక్ ఇప్పుడు మనం అంటున్నాం కదా, ఇంటర్నెట్లో చూస్తున్నాం కదా, యూట్యూబ్లలో ప్రాంక్, అట్లాంటి ప్రాంక్ అనమాట. అతను వెళ్ళాడు. మళ్ళీ 1.5 day నెక్స్ట్ డే ఈవినింగ్ వస్తాడు. గమనిస్తూ ఉంటాడు, అతను చాలా హ్యాపీగా ఉంటాడు. ఏంటి వీడు ఏడ్చుకుంటూ బిగ్గమొహం వేసుకొని, భుజాలు వేలాడేసుకొని, ఫేసు మొహం వేలాడేప్పుడు ఇలా బక్కచిక్కిపోయి డిసప్పాయింట్మెంట్తో వస్తాడనుకుంటే ఇంత హ్యాపీగా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఉండబట్టలేక నెక్స్ట్ డే అడుగుతాడు, ఏమండి మీ తాతగారికి ఎలా ఉంది అంటే, ఈ విషయం తెలియదు కదా ఇతనికి, తెలిసిన విషయం ఇతనికి తెలియదు కదా. ఎలా ఉంది మీ తాతగారికి, ఆరోగ్యం కుదుట పడిందా, బాగున్నాడా అంటే అతను చెప్తాడు, గురువుగారు మీకెందుకు నేను అబద్ధం చెప్పడము, మా తాతగా అసలు తాత అంటూ లేనేలేడు, నాకు ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి నాకు 10 days క్రితం నేను వెళ్ళాను కదా ఇన్విజిలేషన్ డ్యూటీకి, ఆ అమ్మాయి నాకు ఉత్తరం రాసింది, తను కలుసుకోవడానికి వెళ్ళాను. మరి కలిసిందే అంటాడు అమాయకంగా, ఎందుకంటే ఉత్తరం రాసింది ఇతనే కదా. లేదండి మాస్టర్, అసలు చెప్పిన టైంకి నేను 5 o'clockకి వెళ్ళాను, 5:30 అయిపోయింది, 6 అయింది, 6:30 అయింది, 7 అయింది, 7:30 అయింది. నాకు చాలా బాధేసింది, కోపం వచ్చింది. నాకు స్కూల్లో ఇన్విజిలేషన్ జరుగుతున్నప్పుడే వాళ్ళ చూచాయిగా వాళ్ళ అడ్రస్ ఎక్కడనేది నాకు ఇతరుల ఉపాధ్యాయులు చర్చించుకోవడం వల్ల నాకు తెలుసు అన్నమాట. కొంచెం వాళ్ళ అన్నయ్య గారు, వేలు విడిచిన అన్నయ్య గారు సమ్ డాక్టర్ కాబట్టి ఒక పేషెంట్ లాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని పరిశీలన చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి నేను వెళ్ళానండి. అది అడ్రస్ కనుక్కుంటూ వెళ్ళాను. ఆ రామాలయం పక్క వీధిలోనే వారి అన్నయ్య గారి క్లినిక్ ఉంది. క్లినిక్లో ఒక పేషెంట్ మాదిరి వెళ్ళి కూర్చున్నాను నేను. మరి అదృష్టమో దురదృష్టమో కానీ ఆ టైంకి డాక్టర్ గారు లేరు, పేషెంట్ కూడా ఎవరు లేరు. ఒక చిన్న పాప అదే టైంలో అక్కడ పరిగెత్తు వస్తే ఆగు పడిపోతావు అంటూ వెనకాల నా ఊహాసందరి నడుచుకుంటూ వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయింది. మాస్టర్ మీరా, నమస్కారం అని చెప్పేసి నాకు నమస్తే పెట్టింది. ఏమీ తెలియని అమాయకుడిలా ఉండేంటి, ఇలా ప్రవర్తిస్తుందని రమ్మని చెప్పి తను రాకుండా ఇలా ప్రవర్తిస్తుంది అన్నట్టుగా ఇతను కోపంగా, అంటే మీరు మాట నిలబెట్టుకునేటువంటి సంప్రదాయం మీకు లేదా అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు,
యాక్చువల్గా మీరు నాకు ఎగ్జామ్ టైంలో నేను టెన్షన్ పడుతూ ఉంటే అంటే ఒకరోజు లేట్గా వస్తుంది ఫస్ట్ డే, అదంతా ఏం లేదమ్మా చక్కగా రాయి ఎగ్జామ్ అని చెప్పేసి అనుమతించి తనకు మంచినీళ్ళు అది తెప్పించి కొంచెం ఓదార్చాడు. అంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద టీచర్ అందరికీ చెప్పినట్టుగా తనకు కూడా లేట్గా వచ్చిందని కంగారు పడకు, నీకు సఫిషియెంట్ టైం ఇస్తాను, చక్కగా రాయి. అలా ధైర్యం చెప్పడం వల్లనే నేను చక్కగా రాయగలిగిన అన్ని ఎగ్జామ్స్. మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పాను. ఒకసారి మిమ్మల్ని పిలిచి మా ఇంట్లో భోజనం పెట్టాలి అనేటువంటి చర్చ కూడా జరిగింది మా ఇంట్లో. అంటే ఒక మర్యాద, అప్పట్లో అలా ఏమంటారు గౌరవించుకోవడం అనేది ఆనవాయితీ ఉంటుంది కదా. ఇతను ఏం చేస్తున్నాడంటే నన్ను రమ్మని చెప్పి నువ్వు ఎందుకు రాలేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త ఉడికిపోతున్నాడు. ఇంటర్నల్గా కోపం అనేది ఉంది. ఏంటిది అని చెప్పేసి ఆ ఉత్తరం ఇచ్చాడనమాట. ఆవిడ చదివి ముసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతే అది ఇదే టైంకి వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారనమాట. టీచర్ అంటే మ్యాథ్స్ సార్ మీరు చక్కగా హెల్ప్ చేశారట, మా పాప చక్కగా ఎగ్జామ్ రాసింది. ఆవిడ ఉత్తరం గురించి వాళ్ళ అమ్మగారికి చెప్పలేదు. రాశారట, రాయడానికి హెల్ప్ చేశారట, చాలా సంతోషం అండి, మీ పేరు ఏంటి, మీ తల్లిదండ్రులు ఎక్కడ, మీ ఊరు ఏంటంటే ప్రస్తుతానికి నేను మా మేనమామ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను 10th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత నేను ఓన్గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదివాను, నాకు జాబ్ వచ్చిందండి. స్టూడెంట్స్ అంటే అయితే మీరు మాకు చుట్టాలు అవుతారండి, మీరు వాళ్ళ అబ్బాయి అంటున్నారు కదా, మాకు దూరపు బంధువులే, మీరు మంచినీళ్ళు తాగడం కాదు చక్కగా విస్తరేసి భోజనం చేసి పోవాలి మీరు అని చెప్పేసి ఆవిడ బలవంతం చేసి భోజనం చేపిస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు మాట కలుస్తుంది బుద్ధిమంతుడు, మీకు అభ్యంతరం లేకపోతే మా పాపను మీకు ఇచ్చి వివాహం చేస్తామని ఆమె ప్రస్తావిస్తుంది అనమాట. అదే వార్త ఇప్పుడు ఈ గురువు గారికి చెప్తాడు. అంటే ఈ యొక్క ఏమిటో సీనియర్ టీచర్ ఉన్నాడు కదా, ఆయన మొహంలో రక్తపు చుక్క ఉండదండి. నేను ఏదో వీడిని ఆట పట్టిద్దాము అని ఆకాశరామన్న ఉత్తరం రాస్తే ఇతనేంటి పెళ్లి సంబంధం కుదుర్చుకొని వచ్చాడు. అయితే ఈ సీనియర్ టీచరు గత 3 సంవత్సరాలుగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ఎక్కడ సెట్ కాదు. సరే చూద్దామని చెప్పేసి 10 రోజుల్లో పెళ్ళి అయిపోతుంది. అయితే నాకు ఎవరూ లేరండి, ఈ సీనియర్ టీచరే నాకు అన్ని పెద్ద దిక్కు అని చెప్పేసి అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు. మన వాడికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. వీళ్ళ జంటను చూసిన తర్వాత అమ్మాయి చాలా బాగుంటుంది, నేను 3 సంవత్సరాలకి ఎంతో సీరియస్గా ప్రయత్నిస్తున్నాను, చాలా మేధావిని, ఆస్తిపాస్తులు ఉన్నవాడిని, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబానికి చెందినవాడిని, కానీ నాకు ఎలా రాసిపెట్టాడో దేవుడు కానీ వీడికి మాత్రం ఏదో వీడిని ఆట పట్టిద్దామని చెప్పేసి నేను ఒక ఆకాశరామన్న ఉత్తరం రాస్తే చక్కగా 10-15 డేస్లో లైఫే సెటిల్ అయిపోయింది వీడికి. అంటే దట్ ఈస్ ద పాజిటివ్ పవర్ ఆఫ్ ఆకాశరామన్న ఉత్తరం. అతను ఏంటంటే ఒక వ్యంగ్య చిత్రం కార్టూన్ గీయాలి అనుకున్నాడు, కానీ భగవంతుడు అద్భుతమైన అందమైన తైలవర్ణ చిత్రాన్ని గీశాడు. కాబట్టి మిమ్మల్ని అందరికీ వర్తిస్తుందండి. మనల్ని ఎవరైనా విమర్శించినా కూడా, పాయింట్అవుట్ చేసినా కూడా, చిన్నబుచ్చినా కూడా, లేదా మరో రకంగా అనవసరమైన విషయాలు ప్రస్తావిస్తూ ఏమంటారు మనల్ని విమర్శించినా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది నాకు బాగా నచ్చినటువంటి స్టోరీ అనమాట. ఇందులో మంచి మంచి సెంటెన్సెస్ ఉంటాయి, వాటిని ట్రాన్స్లేట్ చేసి చక్కగా ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అనేది కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకుందాం, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగిద్దాం. సో వీ షుడ్ నాట్ త్రో ఎనీ స్టోన్స్ ఆన్ ఎనీ వన్. ఇతరుల మీద అనవసరంగా రాళ్ళు వేస్తే ఆ రాళ్ళని వారు ఒక గొప్ప రక్షణ దుర్గం లేదా ఆకాశ హార్మ్యం లాంటి సౌధం నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి థింక్ వన్స్ బిఫోర్ థ్రోయింగ్ స్టోన్స్ ఆన్ అదర్స్. ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందర మనం ఒకసారి పునరాలోచించుకోవాలి. డోంట్ డిగ్రేడ్ ఎనీవన్. ఎవరి జీవితాన్ని అపహాస్యం చేయడానికి ప్రయత్నించకూడదు. అందరి జీవితాల్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇతరుల్లోని ప్రతికూలతలను ఎక్కువగా తరచి చూడడం ద్వారా వాటిని మరొకరికి భూతద్దంలో చూపెట్టడం ద్వారా మనము గొప్పవారం అయిపోతాము అనుకునేది అపోహ మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం తెలియచేయండి. ధన్యవాదాలు. సెలవు.